ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మహాసముద్రాలు చేపలు పట్టడం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సముద్ర భూతలములో లోతైన ప్రాంతం. ఆన్సర్ సముద్ర అగాధం. అగాధాలు చాలా లోతైన ఇరుకైన కందకాలు. ఇవి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఎవరెస్ట్ వంటి పర్వతాన్ని అగాధంలో ముంచితే పూర్తిగా మునిగిపోతుంది. మన అంచనాలకు విరుద్ధంగా చాలా లోతైన కందకాలు మహాసముద్రాల మధ్యలో లేవు. అవి ఖండాలకు దగ్గరగా కనిపిస్తాయి. ఛాలెంజర్ లేదా మెరియానా లోతు 11,022. నెక్స్ట్ క్వశ్చన్, నూలు వలల స్థానాన్ని ఇప్పుడు ఈ వలలు ఆక్రమించాయి. ఆన్సర్ పైవన్నీ. గతంలో నూలుతో తయారైన వలలుండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో పూర్తిగా ప్లాస్టిక్, నైలాన్ మరియు సింథటిక్తో తయారైన వలలు వచ్చాయి. ఒక వల 4 నుంచి 5 సంవత్సరాల వరకు మన్నుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర ప్రవాహాలు ప్రధానంగా వీటి వలన ఏర్పడతాయి. ఆన్సర్ పై 2. 1 సముద్రపు నీటి ఉష్ణోగ్రత, 2 లవణీయతలో తేడా. సముద్రపు ప్రవాహాలు ప్రధానంగా ప్రపంచ పవనాలు, ఉష్ణోగ్రతలో వ్యత్యాసం మరియు సముద్రపు నీటి లవణీయత వలన ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధృవాల వైపు ప్రవహించే సముద్ర ప్రవాహాలు. ఆన్సర్ ఉష్ణ ప్రవాహాలు. సముద్ర ప్రవాహాలు 2 రకాలు. 1 ఉష్ణ ప్రవాహాలు, 2 శీతల ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధృవాల వైపు ప్రవహిస్తాయి. శీతల ప్రవాహాలు ధృవాల నుండి భూమధ్య రేఖ ప్రాంతాలకు ప్రవహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భావనపాడు గ్రామము ఈ నది ఒడ్డున ఉన్నది. ఆన్సర్ వంశధార. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం. దీనిలో ముంచితే మునిగిపోతుంది. ఆన్సర్ మెరియానా అఖాతం. ఛాలెంజర్ లేదా మెరియానా అగాధం లోతు 11,022 మీటర్లు. ఎవరెస్ట్ వంటి పర్వతాన్ని మెరియానా అగాధంలో ముంచితే పూర్తిగా మునిగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ పెద్ద పడవలలో ప్రథమ చికిత్స పెట్టే లైఫ్ జాకెట్లు అవసరం లేదు.
పడవతో పోల్చితే మరపడవలో యాంత్రిక పడవ ప్రాణాలకు చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది సముద్రంలోకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం కష్టం. పెద్ద పడవల్లో ప్రథమ చికిత్స పెట్టే పెట్టెలు మరియు లైఫ్ జాకెట్లు అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైన వాక్యం. ఆన్సర్ పైవన్నీ. వర్షాలు రావడానికి ప్రధాన మూలం మహాసముద్రాలు. చేపలు మరియు సముద్ర సంబంధమైన ఇతర ఆహార పదార్థాలకు నిలయాలు. అంతర్జాతీయ వాణిజ్యం కోసం సముద్రాలే సహజ రహదారులు. నెక్స్ట్ క్వశ్చన్. నదులు తెచ్చే బురద మట్టిని సముద్రంలోకి తీసుకుపోయి ఇసుక మేట లేకుండా చేసేవి. ఆన్సర్ పోటులు. చేపలు పట్టడానికి పోటులు చాలా సహాయపడతాయి. కొన్ని ప్రదేశాలలో పోటులు నదులు తెచ్చిన బురద మట్టి సముద్రంలోకి తీసుకొని పోయి ఇసుక మేట వేయకుండా నిరోధిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రాల అడుగు భాగం ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ భూమి ఉపరితలం లాగే ఉంటుంది. సముద్రపు నేల భూమి యొక్క ఉపరితలం వలె ఉంటుంది. సముద్రం అడుగు భాగం చదునైన ఉపరితలం కాదు. ఇందులో కొండలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, కందకాలు మొదలైనవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. జలయుత గ్రహం అని దేనిని అంటారు? ఆన్సర్ భూమి. నెక్స్ట్ క్వశ్చన్. మహాసముద్రాలలో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి ఎంత లోతులో ఉంటుంది? ఆన్సర్ 3 నుంచి 6 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర ఉపరితలంపై నీటి మట్టం హెచ్చు తగ్గులను ఏమంటారు? ఆన్సర్ తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్. తరంగాలు ఏర్పడడానికి ప్రధాన కారణం? ఆన్సర్ సముద్ర ఉపరితలంపై వీచే గాలులు. నెక్స్ట్ క్వశ్చన్. చేపలు పట్టడానికి అనుకూలంగా ఉండే సముద్ర చలనం? ఆన్సర్ పోర్ట్లు, పాట్లు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర జలం నిరంతరం నిర్దిష్ట దిక్కునకు సముద్ర ఉపరితలంపై పయనించేది? ఆన్సర్ సముద్ర ప్రవాహాలు. నెక్స్ట్ క్వశ్చన్. భావనపాడు ఏ జిల్లాలో గలదు? ఆన్సర్ శ్రీకాకుళం. నెక్స్ట్ క్వశ్చన్. భావనపాడు ఈ నదీ సమీపంలో గలదు?
ఆన్సర్ వంశధార. నెక్స్ట్ క్వశ్చన్. భావనపాడులో హరికథలు, బుర్రకథలు వంటి కార్యక్రమాలను నిర్వహించే కులపెద్ద. ఆన్సర్ ఫిల్లాస్. నెక్స్ట్ క్వశ్చన్. ఖండాల చేత విభజించబడిన పెద్ద పెద్ద జలభాగాలు. ఆన్సర్ మహాసముద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. మత్స్యకారుల టూల్ కిట్లో లేనిది. ఆన్సర్ కొడవలి. నెక్స్ట్ క్వశ్చన్. భూమిపై మంచినీటి విస్తరణ శాతం. ఆన్సర్ 3%. నెక్స్ట్ క్వశ్చన్. భూమధ్య రేఖా ప్రాంతం నుండి ధృవాల వైపు ప్రవహించే సముద్ర ప్రవాహాలు. ఆన్సర్ ఉష్ణ ప్రవాహాలు. నెక్స్ట్ క్వశ్చన్. మంచినీరు అధికంగా విస్తరించి ఉన్న భాగం. ఆన్సర్ హిమనీ నదాలు. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం మంచినీటిలో భూగర్భ జలాల వాటా. ఆన్సర్ 30.1%. నెక్స్ట్ క్వశ్చన్. భూమి ఉపరితలంపై మంచినీరు ఎక్కువగా ఇక్కడ ఉంది. ఆన్సర్ చెరువులు. నెక్స్ట్ క్వశ్చన్. ఫిల్లాస్ ఎవరు? ఆన్సర్ కులపెద్ద. నెక్స్ట్ క్వశ్చన్. భూ ఉపరితలంపై చిత్తడి నేలలో విస్తరించి ఉన్న మంచి నీటి శాతం. ఆన్సర్ 11%. నెక్స్ట్ క్వశ్చన్. భూ ఉపరితలంలో చెరువులలో విస్తరించి ఉన్న మంచినీటి శాతం. ఆన్సర్ 87%. నెక్స్ట్ క్వశ్చన్. మహాసముద్రాల అడుగు భాగంలో ఇవి మాత్రమే ఉంటాయి. ఆన్సర్ అన్ని పర్వతాలు మరియు అగాధాలు, పీఠభూమి మరియు కొండలు. నెక్స్ట్ క్వశ్చన్. చేపల వేటకు ఎక్కువగా వినియోగిస్తున్న వల ఏది? ఆన్సర్ రింగ్. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర చలనాలు ఎన్ని రకాలు? ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. భూమధ్య రేఖా ప్రాంతం నుండి ధృవాల వైపు ప్రవహించే సముద్ర ప్రవాహాలు. ఆన్సర్ ఉష్ణ ప్రవాహాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ పాటు పోట్లు ప్రతిదినం ఒకే ఎత్తులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్
పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. వేటకు వెళ్ళిన మత్స్యకారులు సాధారణంగా వెనుదిరిగే సమయం. ఆన్సర్ మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 8 గంటల మధ్య. నెక్స్ట్ క్వశ్చన్. భావనపాడు గ్రామంలో ప్రధాన మన్ను. ఆన్సర్ బంకమన్ను. నెక్స్ట్ క్వశ్చన్. వంశధార నదీ కాలువ చివరి వైపు ఉన్న గ్రామం. ఆన్సర్ భావనపాడు. నెక్స్ట్ క్వశ్చన్. భావనపాడు కులపెద్ద యొక్క ప్రధాన విధి. ఆన్సర్ పైవన్నీ. Please subscribe my channel. Thanks for watching.